మరొక దేవుని అవకాశం చేత మరొక మైదానాన్ని మనము ధ్యానం చేసుకున్నామండి. ఇంతవరకు 5 మైదానాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మొదటి షీనారు మైదానము, 2 సొదొమ మైదానము, 3వది మోయాబు మైదానము, 4 గాజా మైదానము, 5 బబులోను మైదానము. ఈరోజు 6వ మైదానాన్ని మీకు పరిచయం చేయాలని దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుతున్నవారమైతే, రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దొరాయాను మైదానములో దాన్ని నిలవబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారికైతే ఈ 6వ మైదానం యొక్క స్వభావాన్ని మనం గమనించిన వారికైతే ఈ మైదానం పేరు దురాయా లేదా దురాయాను అను మైదానం అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ బబులోను రాజుకు నెబుకద్నెజరు ఒక బంగారముతో ప్రతిమను చేయించాడని, అది 60 మూరల ఎత్తు 6 మూరల వెడల్పు కలిగిన బంగారు ప్రతిమని బైబిల్ చెప్తుంది. ఈ ప్రతిమ నెబుకద్నెజరుదే అని కొంతమంది అంటే, కాదు, ఆ ప్రతిమ దానియేలుదని. దానికి కారణం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనంలో దానియేలుకు నెబుకద్నెజరు పూజ చేసినట్లుగా చరిత్ర చెబుతుంది కనుక, నెబుకద్నెజరుకి దానియేలు ఒక దేవతగా మార్చబడ్డాడు కనుక ఆ ప్రతిమ దానియేలుదని మరి కొంతమంది నిపుణుల యొక్క అనుమానము లేదా ఆలోచన. సరే, ప్రతిమ ఎవరిదైనప్పటికీ కూడా ఈ దురాయాను అను మైదానములో పెట్టించిన ఆ ప్రతిమ కంట ఒక దినము రాబోతుంది. ఆ దినమున ప్రతి ఒక్క రాజే కానివ్వండి, అధికారులే కానివ్వండి, సైనికులే కానివ్వండి, యావత్ 4 దేశాల దిక్కుల నుండి వస్తున్న ప్రజలే కానివ్వండి, సాష్టాంగపడి నమస్కరించాలి అని రాజుకు నెబుకద్నెజరు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఎవరైతే దానికి నమస్కరించరో వారికి అగ్నిగుండము, అది కూడా 7 అంతలుగా కాల్చబడిన అగ్నిగుండము అని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. అంటే బలవంతపు చేతనైనను సరే అనేకులను ఏం చేయాలి అంటే దేవునిని ఆరాధింప చేయాలి, ప్రతిమను ఆరాధింప చేయాలి, విగ్రహములకు ఆరాధింప చేయాలి, కట్టుబాట్లకు ఆరాధింప చేయాలి, వంచాలి అనే అనుభవం. ఇది ఒక క్రైస్తవ జీవితపు యొక్క అణగద్రొక్కడానికి చేసిన విపత్తును లేదా విశ్వాసి వ్యతిరేకత జరుగు స్థలమును మనం చెప్పుకోవచ్చు. క్రైస్తవ జీవితాల్లో తిథులు, నక్షత్రాలు, మంచి రోజులు అనేవి లేదు. ఎందుకంటే మన దేవుడు అన్నీ మంచిగా పెట్టాడు. ఆయన మొదటి రోజు చేసినప్పుడు మంచిదని, 2వ రోజు మంచిదని, ప్రతిదీ కూడా మంచిది అనే మాటనే చెప్పుకుంటూ వచ్చాడు. ఈ యొక్క దురాయాను అను మైదానంలోనంటండి విశ్వాసి యొక్క వ్యతిరేకత, విశ్వాసి యొక్క తిరుగుబాటు ఎలాగైనా సరే జరిగించాలి అని, ఎలాగైనా సరే వారిని ఈ యొక్క తిథులు నక్షత్రాలకంటూ అమావాస్య పౌర్ణములకంటూ అలవాటు చేయాలి అని ఆ రాజు యొక్క కంకణమైనది. ఈరోజు చూడండి, క్రైస్తవ జీవితంలో కూడా చాలామంది విశ్వాసులు అని పేరు పెట్టబడిన వారే పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలని, మంచి రోజులని, మంచి నక్షత్రాలని, మంచి పేరని, మంచి ముహూర్తమని, మంచి శంకుస్థాపనని, ప్రతి దానికి అన్యజనుల సాంప్రదాయాన్ని జరిగిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనాన్ని కనుక మనం చదివితే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట రాయించారు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా,
అన్య జనముల ఆచారముల నభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. అన్యుల ఆచారములు సాంప్రదాయాలు అనేవి మనం అభ్యాసం చేసుకోకూడదు. మరి ఎందుకు నేటి క్రైస్తవ సమాజంలో ఇవన్నీ ఎక్కువైపోయినాయి? ఎందుకు ఇవన్నీ కూడా అన్యజనులుగా క్రైస్తవుడు అని పిలువబడుతున్న వాడు జరిగిస్తున్నాడు అని కనుక మనం ఒకసారి ఆగి ఆలోచింప చేస్తే దానికి కూడా బైబిల్ చెప్తున్న మాట చూడండి. 106వ కీర్తనలో 34వ వచనం చదువుతున్నాం చూడండి. 34, 35. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకుని వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఊరియాయెను. ఎందుకు ఏంటాలు చేసిన పని? మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దెయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తమును తమ కుమార్తెల రక్తమును ఒలికించిరి. కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయును, తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. తమ నడవడికని విభజించు వారు అయిరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను. ఎందుకంటే దేవుడు ఎంతగా తన సువార్తను అనేకులకు వినిపింప చేస్తున్నాడు? ఎందుకంటే రోమపత్రిక 2:24 ప్రకారం మిమ్మల్ని బట్టియే కదా అన్యజనుల ఎదుట నా నామం అవమానపరచబడుతుంది. కీర్తనా గ్రంథం 4వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారం ఎంతకాలం ఇక నేను మిమ్మల్ని ఈ యొక్క సాంప్రదాయాలను విడిచిపెట్టమని చెబుతున్నా, ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నారు? ఇంకెంతకాలం నేను చూడాలి, ఎంతకాలం నేను ఆగాలి అంటూ దేవుడు తన మనస్సులో ఉన్న వేదనని తదే మనందరికీ తెలియచేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దురాయాన అనే మైదానము విశ్వాసులను అన్యాచారము లేదా విగ్రహములకు పూజించేటట్లు, ముహూర్తాలు చూసేటట్లు, వాయిద్యాల కొరకు ఆర్భాటాల కొరకు ఎదురు చూసేటట్లు. ఏమండి, ఈ లోకానికి ఒక ఆవిడ చెప్తుంది, అయ్యా క్రైస్తవ జీవితంలో మనం ఎక్కువ ఇష్టపడేది ఎక్కడే అంటే పాటలు పాడేటప్పుడు మ్యూజిక్ ఉంటుంది కాబట్టి సంతోషంగా ఉంటుంది. కానండి అయ్యా, అన్యజనులకు ఉంటుందండి, ఆ డప్పు కొడతా ఉంటే ఆ ఊపు వస్తుందండి, ఆ ఊరేగింపు ఉంటుందండి, ఆ వినాయక యొక్క నిమగ్నాల్లో వేస్తారండి డ్యాన్సులు, అయ్యా సంక్రాంతి పండుగలు వస్తే వేస్తారండి ముగ్గులు, అవన్నీ చూస్తూ ఉంటే నా మనసు ఆగట్లేదండి, నా మనస్సు ప్రియులారా ఉరుగొల్పుతుందండి, ఉప్పొంగుతుందండి అంటున్నారు. అప్పుడు అనిపించింది, ఇంకా వీరు అన్యజనుల క్రియలను మానలేదు. దురాయాన యొక్క మైదానపు అలవాట్లు ఏంటంటే విశ్వాసిని సైతము కూడా పడగొట్టాలి, విశ్వాసిని బలవంతపు చేతనైనను భక్తి చేయించాలి. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఈ దురాయాన అనే మైదానంలో చాలా మంది చిక్కుకుపోతున్నారు. కానీ షడ్రక్, మెషక్, అభిజ్ఞ అంటున్నారు, మేము ఆ యొక్క విగ్రహమునకు మేము నమస్కరించము. నాకు ఈ దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో చెప్పబడిన మాట నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఈ 3వ అధ్యాయం 17వ వచనంలో వాళ్ళు చెప్పిన మాట అస్సలు ఎలాంటిది అని మనం చదువుతూ చూడండి. 3వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల యజ్ఞగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు ఏ వశములో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకో. అంత చక్కగా చెప్తున్నారు చూడండి. ఈరోజు చాలా మంది మన దేవుడు రక్షించేస్తాడండి, చాలా మంచిది, మన దేవుడు రక్షించగలిగిన సమర్థుడు సైతము కూడా. కానీ ఒకవేళ రక్షింపకపోయినను, ఇది చెప్పగలగాలి ప్రతి క్రైస్తవుడు, ఆధ్యాత్మిక విశ్వాసం. ఎందుకంటే ఈరోజు యేసుక్రీస్తును నమ్ముకునేది ఆస్తి పాస్తులు వస్తాయనో, ఐశ్వర్యం వస్తుందనో, సంపన్నతగా మారతామనో కాదు. కానీ మన దేవుని యొక్క సామర్థ్యము, మన దేవుడు ఇవ్వగలిగిన ఆ పరలోక రాజ్యానికి మన వారసులు అవ్వాలి అంటే నీవైనా నేనైనా మన దేవుని యొక్క సామర్థ్యముని ఎరిగిన వారై ఉండాలి. ఒకవేళ దేవుడు ఎందుకు ఆగాడో అనే విషయం కూడా ఎరిగి ఉండాలి. రక్షించేస్తాడు అంటలా, రక్షిస్తాడు అయినను
రక్షింపకపోయినను మీ దేవుడిని మేము పూజించము, ఆరాధించము. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఈ తెగింపు, రోషం ఎక్కడ మేము తలవంచము. ఎస్తేరు గ్రంథం చదివితే 3వ అధ్యాయంలో ఉంటుంది, ఇశ్రాయేలీయుడు ఎవ్వరికి తలవంచడంట. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మొద్దుకై హామానుకు తలవగ్గలేదని కోపం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఏ దేవాది దేవునికి తప్ప ఏ విగ్రహమునైనా చేయకూడదు, వాటిని పూజించకూడదు, వాటిని నమస్కరింపకూడదు. అసలు చేయకూడదు, పూజించకూడదు, నమస్కరించకూడదు. ఈరోజు క్రైస్తవుడు బొమ్మ లేకపోతే దండం పెట్టట్ల. మన దేవుడు సర్వాంతర్యామి కదా, అబ్బే ఆయన బొమ్మ కావాలి, ఆయన ఫోటో కావాలి, ఆయన విగ్రహం కావాలి, అప్పుడు మేము దండం పెడతాం. ఎందుకంటే మనం అన్యజనుల సాంప్రదాయంలో నుంచి ఇక బయటికి రాలా. ఆ మందిరాన్ని చూడగలి అనే అలవాటు ఎక్కువైపోయింది, ఇలా కళ్ళకద్దుకున్న అలవాటు ఎక్కువైపోయింది. లైట్ వేసిన, ఫ్యాన్ వేసిన, ఏమంటే సాయంకాలం 6 అవుతాయి వెంటనే అంటారు చాలామంది. నిజమే, క్రైస్తవ జీవితంలో అన్యజనుల సాంప్రదాయమును విడిచి ఈ దురానాయ మైదానము మనందరికీ ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది లొంగిపోతామని, ఉంగిపోతామని కాదు, ఆయన దేహము అని పిలువబడుతున్న ద్వారము గుండా మిమ్మల్ని పరిశుద్ధతలోనికి తీసుకువెళ్ళాలని, పరలోక రాజ్యములకు వారసులు చేయాలని ఇష్టపడుతున్నా ఆ ప్రభు కొరకు నిరీక్షిద్దాం. ఆ ప్రభు వైపు నమ్మకమైన భక్తి చేద్దాం. షడ్రక్ మిషత్ అభిజ్ఞ వల్లే ప్రభు గణపరుచులాగున మనం కూడా గొప్ప కార్యాలు జరిగించను గాక. ఈ దురానపు మైదానము మనకు అంతకుండా మనము ప్రభు కొరకు ఎదురు చూసుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక. ఆమె తలవంచన ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. దురాయానాను మైదానములు మేము పడకుండా మమ్మల్ని కాచి కాపాడి మీ నామానికి మేము తెచ్చుకున్నాం. యేసుక్రీస్తు అధికార నామాన్ని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మరణాత.